నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆటో నగర్ లో రోజుకు టెన్షన్. రెండు వర్గాల పోరు, ప్రెసిడెంట్ స్థలాలు అమ్ముకున్నారని ఆరోపణలు. రెండో వర్గం తాత్కాలిక నూతన కార్యవర్గం ఎన్నిక. నంద్యాలలో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికంగా వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ. జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని అధ్యక్షులుగా హరిబాబును నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ అధికారులు వెల్లడి. శ్రీశైలం జలాశయం చేరుకున్న సిడబ్ల్యూసి పూణే శాస్త్రవేత్తల బృందం. డిస్ట్ ఆధ్వర్యంలో 4 బృందం సభ్యులు అధికారులతో కలిసి జలాశయం పరిశీలన. గోవులు రక్షించుకుందాం, అధికారులు సహకరించండి. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన, వినతి పత్రం అందజేసిన రాష్ట్రీయ ధర్మరక్ష దళ సభ్యులు. బక్రీద్ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. ముస్లిం, హిందూ మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో ఎఫ్సి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యరెడ్డి హెచ్చరించారు. నంద్యాలలో దేశవాళీ విత్తన మేళా మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు. 4వ తేదీ రైతులు పాల్గొని విజయవంతం చేయండి. స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాలా మద్దిలేటి. నంద్యాల, ఐలూరు మరియు పెద్ద కొట్టాల గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం వికసిత కృషి సంకల్ప అభియాన్ రైతులకు అవగాహన. నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మారెం శ్రీదేవి నేత్రదానం. కుటుంబానికి అభినందనలు తెలిపిన ఫ్రెండ్స్ సేవా సమితి. నంద్యాల ఆటో నగర్లో 2 వర్గాల పోరు. ఆటో నగర్లో పనిచేస్తున్న కార్మికుల డబ్బులు దోచుకుని తిన్న వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. నంద్యాల ఆటో నగర్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక కార్యవర్గ ఎన్నిక ఏర్పాటు చేశామంటూ రెండో వర్గం వివరాలకు వెళ్తే, నంద్యాల పట్టణంలోని శివారు ప్రాంతంలో ఉన్న ఆటో నగర్ 43 ఎకరాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న నాయకులు మాత్రం ఆటో నగర్లో ఉన్న వారికి లక్కీ డీప్ ద్వారా స్థలాలు కేటాయించడం జరిగింది. అయితే చలామణి అవుతున్నటువంటి నాయకులు మెకానిక్ కార్మికుల వద్ద లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని మీకు స్థలాలు కేటాయిస్తామని వారికి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇంతవరకు వారికి ఎక్కడ కూడా స్థలం కేటాయించలేదు. అప్పులు చేసి ఆ నాయకులకు డబ్బులు ఇచ్చినా ఇంతవరకు మాకు స్థలాలు కేటాయించలేదని మెకానిక్ కార్మికులకు కాకుండా ఇతరులకు స్థలాలు ఇచ్చి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎవరడిగితే వారిని బెదిరించడం జరుగుతుంది. ఇదంతా ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ అసోసియేషన్ నాయకులు వీరి గడువు ముగిస్తూ ఉన్నందున ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మెకానిక్లు అందరూ ఏకమే కొత్త వర్గం రాకముందుకే మేము స్థలాల కోసం చెల్లించిన డబ్బులు ఎక్కడ, స్థలం ఎక్కడ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి ఆటో నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆటో నగర్లో కార్యవర్గం గడువు ముగుస్తుండటంతో అక్కడున్న 2 యూనియన్ నాయకులు తెరపైకి వచ్చారు. ఈ రోజు నూతన తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకొని చెయ్యి కలిపి మీకు మేమున్నామంటూ, మనకు అధికారులు ఉన్నారు అంటూ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మెకానిక్ కార్మికులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని, ఎక్కడ మా స్థలాలు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి వెళ్ళాయి, ఎవరు తీసుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా పోరాటం ఇంతటితో ఆగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆటో నగర్ ప్రెసిడెంట్ జాకీర్ను వివరణ కోరగా వారు మాట్లాడుతూ, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, డబ్బులు తీసుకునే మాట వాస్తవమే. వారికి స్థలాలు కేటాయించామని కొంతమంది వ్యక్తులు వాటిని అమ్ముకున్నారని, నేను మెకానిక్ కార్మికులకు న్యాయమే చేశాను కానీ అన్యాయం చేయలేదంటూ తెలిపారు. మనం కొన్నాము, 3 ప్రెసిడెంట్లు మాన్నారు. 1 ఇంచు స్థలం 1 రూపాయి అటు ఇటు పక్కకు పోలేదు, న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ జాకీర్ అనే ప్రెసిడెంట్ ఎక్కినప్పటి నుంచి మనకు అంతా తారుమారైపోయింది. మనము ముందర ఉండే గోడంగ్ అనేది 84 సెంట్లు అనేది మొత్తం మనం ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాము. అటువంటిది అందరికీ ఎవరికి తెలియకుండా అందరికీ పనిచేసినాడు. ఈ కమిటీ ఎక్కింది కొత్తది వచ్చి వైసీపీ వాళ్ళు మనుషులు వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉందని అన్ని కబ్జా చేసుకున్నారు. గోడం కబ్జా చేసుకున్నారు, ఆఫీస్ కబ్జా చేసుకున్నారు, 84 దేశంలో అమ్ముకున్నారు. ఇట్లా అన్యాయం జరిగింది. ఇప్పుడు మన 150 మంది పిల్లలు డబ్బులు కట్టారు, స్థలాలు కొన్ని రిజిస్టర్ చేసినారు, స్థలాలు చూపించడం లేదు. ఆ డబ్బులు కట్టినందుకు రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు. ఇది జరిగిన మ్యాటర్ మన జాకీర్ అనేటైనా ప్రెసిడెంట్.
నంద్యాల పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికంగా వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ద్వారా అవకాశాన్ని వినియోగించుకోండి. జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఏడీఏ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో చాలా మంది కరెంటు వోల్టేజ్ ఎక్కువ వాడుతున్నట్లయితే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50% సబ్సిడీని ఉపయోగించుకోవాలని, ఇంట్లో అధిక లోడు కరెంటు వాడుతున్నట్లయితే కనుక ఏసీ, టీవీ, లైట్లు ఎంతవరకు విద్యుత్ వాడుతున్నామని ఒకసారి పరిశీలించుకుని అధిక లోడు వాడుతున్నట్లయితే సబ్సిడీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ సబ్సిడీ ద్వారా మీకు రాయితీ వస్తుందని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఒకవేళ అధిక లోడు వాడుతున్నట్లయితే నమోదైతే మాత్రం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానా వేయడం కూడా జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనము కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువయ్యి ఫీజులు పోవడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో, అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడును మనము క్రమబద్ధీకరించుకోవాలా. దీనికోసము మనకు ఉన్నటువంటి లోడును మనకు అడిషనల్ లోడు అమౌంట్ కట్టుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మన పరికరాలు, అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ, మోటార్లు కానీ, హీటర్లు, ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టుంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా. ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు కిలోవాట్కి 2000 రూపాయలు చెల్లించాలా. ఇప్పుడు అదేవిధంగా 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనకు 50% సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద, డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు కడితే చాలు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుంటిపల్లి హరిబాబు, ఉపాధ్యక్షులుగా డి రంగా ప్రసాద్ నియమితులయ్యారు. సభ్యులుగా ప్రమీలమ్మ, నాగా కుమార్, డి స్వామినాయక్, విజయ్ గౌరి, నాగలక్ష్మి, అనసూయమ్మ, లీలావతి, నాగమ్మ, మాదర్తి, సుమలత, రవికుమార్, షేక్ నూర్బాషా, షేక్ అజ్మీర్ తదితరులను నియమించారు. శ్రీశైలం డ్యాం వద్ద నిపుణుల బృందానికి పూర్తి స్థాయిలో ఆటంకాలు ఎదురయ్యాయి. డ్యాం భద్రతపై అధ్యయనం చేసేందుకు వచ్చిన నిపుణులకు నిరాశే మిగిలింది. డ్యాం అధికారుల నిర్లక్ష్యంతో కేబుల్ వే మొరాయించింది. డ్యాం సేఫ్టీ నిపుణులు, డ్యాం అధికారులు డ్యాం భద్రత అధ్యయనం చేసేందుకు డ్యాం వద్దకు వస్తున్నారు అని తెలిసినా డ్యాం అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించడంతో కేబుల్ వే పనిచేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. కేబుల్ వే మొరాయించడంతో సైంటిస్టుల ప్లన్స్ పూల్ సర్వేకి కొంత ఆటంకం ఎదురైంది. ముందుగా సైంటిస్టుల బృందం జలాశయంలో సర్వే చేపట్టేందుకు బోట్ను డ్యాం వెనుక నుంచి ముందు భాగానికి కేబుల్ వే ద్వారా చేర్చారు. తర్వాత సర్వేకు సంబంధించినటువంటి మెటీరియల్ తరలించేందుకు అన్ని సిద్ధం చేసిన కేబుల్ వే సాంకేతిక లోపం తలెత్తడంతో పరిష్కార మార్గంలో అధికారులు నిమగ్నమయ్యారు. కానీ కేబుల్ వే రిపేర్ చేసేందుకు సరైన టెక్నికల్ పర్సన్ లేకపోవడంతో కేబుల్ వే రిపేర్ ఇవాళ అవుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం 1977 కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. గోవులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేస్తూ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎవరైనా కానీ గోవులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గోశాలలో గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై సెక్షన్లో తీవ్రంగా ఉన్నాయని చెప్పి పోలీస్ అధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన మా ఉద్యమం ఇంకా ఆగదని, గోమాతను పూజించాలి తప్ప హింసించరాదని, హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని, అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేమెంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు. ఏదైతే నంద్యాల పట్టణం నందు గో ఆగ్రహ నిరసన దీక్ష ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్ష మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రోజులు విజయవంతంగా దీక్ష నిర్వహించడం జరిగింది. మూడో రోజు దీక్ష విరమణ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని, ఎక్కడ కూడా అనాఫీషియల్గా గోవధశాలలు ఉండేటువంటి అన్నిటి కూడా నిర్మూలించాలని చెప్పేసి గో ఆగ్రహ నిరసన దీక్ష 3 రోజులు నిర్వహించడం జరిగింది. ఇందుకు మా రాష్ట్రీయ ధర్మరక్షక దళ ఆధ్వర్యం జరిగినటువంటి గో ఆగ్రహ నిరసన దీక్షకు మద్దతుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ వారందరూ కూడా మద్దతు తెలిపి ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, నంద్యాల పట్టణము, నంద్యాల జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని ముస్లిం మత పెద్దలు, మున్సిపల్, పంచాయతీ, పోలీస్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వెటర్నరీ అధికారులు ధృవీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధృవీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నంద్యాలలో ఎఫ్సి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యరెడ్డి హెచ్చరించారు. వారు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ బస్సులకు ఎఫ్సీలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు చెందినటువంటి బస్సులు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభమయ్యాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎఫ్సీ లేని బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంద్యాల్ మాట్లాడుతున్నాను. బస్సెస్ కానీ, కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ చెక్, వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్, కాలేజ్ యాజమాన్యాలకి నేను తెలియజేయడం ఏమనగా, ఈ టైంని మీరు బాగా సీరియస్గా యూజ్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా, ఆయిల్ కానీ, ఇంజిన్ కానీ, లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి. నంద్యాలలో దేశవాళీ విత్తన మేళ మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాలా మద్దిలేటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవాళీ విత్తన మేళ ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు డాక్టర్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, ఇక్కడ అన్ని 1000 రకాల దేశవాళీ విత్తనాలు అవగాహన నిర్వహించడం జరుగుతుందని చెప్పి, నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, రైతులకు కలిగే లాభాలు, వాటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే అంశాలపై దక్షిణ రాష్ట్ర నాయకులు వస్తున్నారని, ప్రతి రైతులు ఈ సదస్సులో పాల్గొనాలని, ఎగ్జిబిషన్ స్టాళ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. పాల్గొనాలని తెలియజేస్తున్నాము. ఒకప్పుడు మేము ఏదైనా విత్తనాలు, పూర్వ విత్తనాలు చూడాలంటే తమిళనాడు, కేరళ పోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఈ దేశవాళీ ఫెస్టివల్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశవాళీ వెరైటీస్ మీద మేము ఫెస్టివల్ చేస్తున్నాం. అంతకుముందు అరకులో చేశారు. అరకులో రెగ్యులర్గా వాళ్ళు చేస్తారు, కానీ మన ప్రాంతంలో లేదు. ఎక్కువ దేశవాళీ వెరైటీని పరిచయం చేయాలా, ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు, వాటిని మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే పూర్వం మన పెద్దలు వాడిన విత్తనాలు వాడాలి, వాళ్ళ విత్తనాల్లో మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత టౌన్లో పెట్టడం కారణం కూడా ఒకటే ఉంది. టెర్రస్ గార్డెన్ కానీ, కిచెన్ గార్డెన్ కానీ కావాల్సిన దేశవాళీ పూర్వ విత్తనాలు, కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలకు కూడా స్పెషలిస్టులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ ఇక తమిళనాడు నుంచి వస్తున్నారు. వాళ్ళు విత్తన ప్రదర్శనే కాకుండా సేల్స్ కూడా ఇస్తారు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున మోటివేషన్ చేసే అవకాశం కూడా కొంచెం ఉంది రైతులకు కానీ, లోకల్గా ఉన్న టౌన్లో ఉన్న మహిళలకు కానీ వాటి మీద అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. దయచేసి పెద్ద ఎత్తున రైతులు కానీ, టౌన్లో ఉన్న మహిళలు కానీ, లేదంటే ఇంకా జెంట్స్ కానీ కొంచెం ఈ దేశవాళీ వెరైటీస్ని పరిచయం చేసుకోవాలి. తర్వాత ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు కొనుగోలు కూడా ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలియజేస్తున్నాం.
నంద్యాల మండలంలోని అయ్యలూరు మరియు పెద్దకొట్టాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె వారి ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలోని జిల్లా వ్యవసాయాధికారి శ్రీ వైవి మురళీకృష్ణ, కేవీకే కోఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి, శాస్త్రవేత్తలు సుధాకర్, సుగన్న, హాఫీజ్, ఫర్వీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వైవి మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం సమయానికి వర్షాలు కురుస్తున్నందున రైతులు వరి సాగుకు ముందుకు వచ్చి పచ్చి రొట్ట ఎరువులైన జీలుగు లేదా పిల్లి పెసర లేదా మినుములు సాగు చేయాలని, దీనివలన భూమిలో కర్బన శాతం పెరిగి నేల సారవంతం అవుతుందని తెలిపారు. అలాగే వరిగట్లపై కంది లేదా కూరగాయలు సాగు చేయడం వలన రైతులు అదనపు ఆదాయం కూడా పొందగలరని, ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి నాణ్యమైన దిగుబడులు పొందగలరని తెలిపారు. కేవీకే కోఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడటం వలన సాగు ఖర్చులు తగ్గించగలరని, అలాగే పురుగు మందులు విచక్షణ రహితంగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అంటే దాంట్లో ఉండదు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండదు, షుగర్ పెరగదని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. వాళ్ళు మార్కెటింగ్ పెంచుకోవడానికి అది చేశారు. మన దగ్గర ఎంత పెరిగింది అది విధంగా పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించడం. ఇంకొకటి సాధ్యమైనంత వరకు సేంద్రీయ విధానంగా వెళ్ళడం. ఈ రెండు చేయాలనేది భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అంటే అదే పనిగా చెప్తా ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ మనకి సుమారు 200 కోట్ల రూపాయలు మనం ఎరువుల మీద మనకి ఖర్చు అవుతాము, ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అది తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే గ్రామ స్థాయిలో రైతుల దగ్గర కొత్త ఆవిష్కరణలు కూడా ఉండొచ్చు. ఆ ఆవిష్కరణలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు తెలుసుకొని దాన్ని శాస్త్రోక్తంగా ఎంతవరకు ప్రయోగం చేసి దాని ఫలితాలు కూడా చూడాలనేది ఒక ఉద్దేశం. అంతే. నంద్యాల పట్టణంలోని బొంతల వీధికి చెందిన మారెం శ్రీదేవి అనే అవివాహిత ఆమె మరణానంతరం ఆమె కోరిక మేరకు వారి అన్న మారెం రమేష్ బాబు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు ఫణీంద్రకు చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరిచారు. వారు వెంటనే స్పందించి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బాపూజీ నాయక్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఐ బ్యాంకు వారికి తెలియపరిచి నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు పంపించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు ఫణీంద్ర మాట్లాడుతూ మరణించిన తర్వాత వారి నేత్రాలు మట్టిలో కలిసిపోయే దానికంటే నేత్రదానం చేయటం మంచిదన్నారు. ఒకరు నేత్రదానం చేయటం వలన 6గురికి చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. దాదాపు ఇప్పటికే 65 మందికి పైగా అందులకు చూపు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ఎవరైనా మరణిస్తే మరణానంతరం నేత్రదానం చేయవలసిన కుటుంబ సభ్యులు నేత్ర ప్రాజెక్టు చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరచాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయవలసిన సభ్యులు 7799056665 నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని బొంతల వీధికి చెందినటువంటి అవివాహిత అయినటువంటి మారం శ్రీదేవి మరణించడం జరిగింది. ఆమె మరణానంతరం వారి బ్రదర్ అయినటువంటి రమేష్ గారు, వారి కజిన్ బ్రదర్ అయినటువంటి అనిల్ గారు, మరి వీరి యొక్క రిలేటివ్స్ అయినటువంటి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ అధ్యక్షుడు రాఘూరు ఫణీంద్ర గారికి, అదేవిధంగా సొసైటీ ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ చైర్మన్ విష్ణు గాయత్రి గారికి, అదేవిధంగా వారి రిలేటివ్ అయినటువంటి రాఘూరు సుధాకర్ గారికి, సులోచనమ్మ గారికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే బ్రహ్మరమ్మ గారు, రాఘూరు ఫణీంద్ర గారి తల్లి అయినటువంటి బ్రహ్మరమ్మ గారు స్పందించి మరి వారి యొక్క రమేష్ గారి కోరిక మేరకు, శ్రీదేవి గారి కోరిక మేరకు ఈ యొక్క నేత్రాలను దానం చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వారు మాకు తెలియపరచడం జరిగింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఆటో నగర్లో రోజు రోజుకు టెన్షన్. 2 వర్గాల పోరు, ప్రెసిడెంట్ స్థలాలు అమ్ముకున్నారని ఆరోపణలు. 2వ వర్గం తాత్కాలిక నూతన కార్యవర్గం ఎన్నిక. నంద్యాలలో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికంగా వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ. జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని అధ్యక్షులుగా హరిబాబును నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ అధికారులు వెల్లడి. శ్రీశైలం జలాశయం చేరుకున్న సిడబ్ల్యూసి పూణే శాస్త్రవేత్తల బృందం. డిస్ట్ ఆధ్వర్యంలో 4 బృందం సభ్యులు అధికారులతో కలిసి జలాశయం పరిశీలన.
గోవులు రక్షించుకుందాం, అధికారులు సహకరించండి. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన, వినతి పత్రం అందజేసిన రాష్ట్రీయ ధర్మరక్షణ దళ సభ్యులు. బక్రీద్ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. ముస్లిం, హిందూ మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో ఎఫ్సి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యరెడ్డి హెచ్చరించారు. నంద్యాలలో దేశవాళీ విత్తన మేళా మరియు ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు 4వ తేదీ రైతులు పాల్గొని విజయవంతం చేయండి. స్టేట్ డైరెక్టర్ బోర్డు మెంబర్ బాలా మద్దిలేటి. నంద్యాల, ఐలూరు మరియు పెద్ద కొట్టాల గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం వికసిత కృషి సంకల్ప అభియాన్ రైతులకు అవగాహన. నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మారెం శ్రీదేవి నేత్రదానం, కుటుంబానికి అభినందనలు తెలిపిన ఫ్రెండ్స్ సేవా సమితి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.